ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్నా ఏం చెప్తానవే? వంట చేస్తానా. సరే కానీ చిట్టి కట్టడానికి సూరాజు అమ్మని పైసలు అడిగిందే, ఇస్తాను నువ్వు పోయి అడకరా. సరే నేను వంట చేస్తానా, చేసినాక అడగత్తా పోయి. నువ్వు అడకొచ్చే లోపు నీకు పొలం కాడికి వేస్తా. పొలానికి నీళ్లు పెట్టిన కరెంటు బంద్ చేసేస్తా. సరే పోయిరా పో. సరే హలో మధు, ఏమైందిరా? ఇంకా పొలానికి మందు కొట్టాలి, మందు డబ్బా కావాలని చెప్తే ఎవరు నీకు? ఏంది నీ బాగా తీసుకువేండా? ఇప్పుడు నాకెట్లరా? నేను నువ్వు ఇస్తావు అనుకుంటే. సరే ఇక పొలానికి మందు కొట్టేందుకు మందు డబ్బా కావాలి కదా. గానిల బాను ఇట్లా అడుగుతా, ఇస్తాడు. అక్క ఎటు పోతున్నావు? నేను మీ ఇంటికి వేస్తున్నా. మా ఇంటికా? మా ఇంటికి ఎందుకు శంకరి? ఇంకా పొలానికి మందు కొట్టాలక్క. అనిల్ బావను మందు డబ్బా ఇవ్వందామని అడుగుదామని వస్తానా. బావా పొలం కాడనే ఉన్నాడు గాని మా మందు డబ్బా ఖరాబ్ అయింది కాదురా పోడా. అయ్యో ఖరాబ్ అయిందా అక్క? ఏంద్రా పోడా గాకానంగా ఆలోచిస్తాను? గంత అవసరమారా? మరి మీ షేన్ పక్క పొంటి సూరావలకు ఉంది కదరా, సూరావని అడగకపోతేవి? ఏంది గా సూరవని అడుగన్నా? పచ్చగున్న నా పొలం ఎండిపోయినా మంచిదే కానీ వాళ్ళతో ముచ్చటే లేదు. వాళ్ళ మందు డబ్బే వద్దు నాకు. ఏంద్ర పోడా గట్ల మాట్లాడతాను? పక్క పొంటి పొలం ఉన్నప్పుడు ఎన్నిటికి ఆసరగాడరా? పోయి అడుగుపో, ఇత్తది. గాలని నేను అడుగుడైంది అక్క? నీ పిల్ల గిన్నెళ్ళు అవుతుంది. ఇన్ని రోజులలో వాడుతున్నప్పుడు మాట్లాడినట్టు కానీ, వాళ్ళని మందలు ఇచ్చినట్టు కానీ, ఎక్కడైనా వాళ్ళ జోలు తీసినట్టు కానీ నువ్వు చూసినావా? నీకు తెలుసా? చూడలేదురా. అందుకే వాళ్ళ జోలికి నేను పోను, వాళ్ళు నా జోలికి అస్సలకే రారు. ముసల్దాని మీద గింత కోపం ఏమిటికిరా నీకు? నీకేం తెలియదు అక్క. నీకు తెలిసింది చెప్పరా ఆంధ్రా? నాకు తెలియకనే పాయ్, చెప్తే తెలుసుకుంటా కదా. నేను ఏం చెప్పుకున్నా వాళ్ళు ఎప్పటికీ నాకు పగోళ్ళే అక్క. వాళ్ళంటే నాకు అస్సలకే నచ్చది. వాళ్ళ జోలి నా దగ్గర ఇక ఎప్పటికి తీయకు అక్క. నీకు తెలియని విషయం ఏంటిదంటే, సూరా ఒక బిడ్డ ఉండే కదా, ఆ బిడ్డని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఆమె కూడా నేను అంటే ఇష్టం ఉండే. పెళ్లి సంబంధం గురించి వాళ్ళ ఇంటికి మాట్లాడదామని పోతే ఈ సూరా ఏమన్నదో తెలుసా? నేనేం లేనున్నాని, నాకేం లేదని అందరి కూడా నన్ను చిన్న చూపు చూసి చులకన చేసింది. వాళ్ళ బిడ్డను కూడా వేరేటోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసింది. అందుకే వాళ్ళంటే నాకు బాగా కోపం. అప్పటి నుంచి వాళ్ళ ముఖమే చూడలే నేను. అరే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు గింత కోపం ఎందుకురా? తెల్లర్లేస్తే మొహాలు చూసుకునేటోళ్ళం. ఈ కోపతాపాలు ఏమిటికిరా శంకరు? కోపానికి రాకుంటే ఏం చేయమంటావు అక్క? వాళ్ళు చేయబట్టి ఊళ్ళో నాకు విలువ లేకుండా అయింది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్దామంటే కూడా ఇజ్జతి మానం అనిపించింది. వాళ్ళు చేయబట్టి ఎంత బాధపడ్డానో నాకు తెలుసు అక్క. నేను బాధపడుతుంటే వాళ్ళు సంబరపడ్డారు, సంతోషపడ్డారు. నేను బాధపడ్డదానికంటే రెండింతలు ఎక్కువ బాధపెడతా వాళ్ళను. అందుకే షేన్ కాడ కానీ చెలక కాడ కానీ వాళ్ళని అస్సలకే ఓర్వా. వాళ్ళంటే నచ్చదే నాకు, కానీ వాళ్ళని మాత్రం అస్సలకే విడిచిపెట్టక్క. పీసనే అరపోడా నీకేమన్నా? ఆ ముసలిది బిడ్డ పెళ్లి చేసి ఒకటే ఉండబట్టే సత్య ముసలి దాని మీద ఏం పని సాధిస్తావురా? ఏం సాధిస్తానో నాకే తెలుసు అక్క. సరే ఆ ముచ్చట ఇడిచిపెట్టు, నేను పోవాలి, మందుగా పడుకోవాలి అక్క. కానీ వాళ్ళని మాత్రం అస్సలకే ఇడిచిపెట్టా. కూరడు గింత పగతోటున్నాడు, అన్నంత పని చేస్తాడు. అయ్యింది ముఖంలో ఏం పగనో ఏమో. ఈ అనిల్ గాడు చిట్టి పైసలకు అత్త అన్నాడు, ఇంకా రాకపాయే. ఈ పైసలు ఇచ్చి ఇక పొలం మొక్క ఎన్నబోదు.
ఏం లేదే అనిల్ గాడు చిట్టి పైసలు అడిగే పైసలు ఇచ్చి షేన్ముఖయ్య పోదామని చూస్తాను నువ్వు వచ్చినావా అని ఇగో పైసలు కొడుకు పొలం కాడికి పోయింది అత్తమ్మ అందుకే నేను వచ్చిన ఆ, పని తీరింది అత్తమ్మ తీరింది బిడ్డ ఇగో నీకు పైసలు ఇచ్చి పోదామని చూస్తాను తిన్నావా తిన్నా నువ్వు తిన్నా అవు కదా అత్తమ్మ నిన్ను ఒక ముచ్చట అడగాలనుకుంటున్నా అడుగుదునా ఏంటిది అడుగు గా శంకర్ గానోళ్ళకు మీకు అప్పట్లేదు లొల్లైందట కదా హా, అవు నిజమే ఇప్పుడు గాముచ్చడేందుకే గా ముచ్చటని కాదత్తమ్మ మాటల మాట మీ గురించి వచ్చింది అత్తమ్మ సూరవ్ అంటే నాకు నచ్చది నేను అస్సలకే ఓర్వా నా జోలు వాళ్ళు తీయరు వాళ్ళ జోలు నేను తీయ అని మాట్లాడుకొచ్చిండు వాళ్ళని ఏదో ఒకటి చేయాలని మనసులా గట్టిగా కోపం పెట్టుకున్నాడు అత్తమ్మ అందుకే రాంగ పొంగ జర పైలంగుండు అని చెప్తాన్నా ఏ ఆడు చిన్న పోరడు ఆంతోనేమైతే తీయే ఏందో అయ్యో అత్తమ్మ ఆడు చిన్న పోరాడని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆడు మనసులా నీ మీద గట్టిగానే పగ పెట్టుకున్నాడు పొలం కాడికి పోంగా రాంగా పోంగా ఒకదానివే అత్తవు జర పైలంగుండు అని చెప్తాన్నా అందుకే నానే చేను కాడ చిలక కాడ ఒడ్డు కాడ గడ్డి కాడ ఏదన్నోటి లొల్లి పెట్టుకుంటాడు అన్ని రోజులు మన రోజులే కాదు కదా అత్తమ్మ నువ్వు పోంగా రాంగా జర పైలంగుండు అందుకే చెప్తాను అబ్బా శంకరిగా నన్నే ఏదో చేస్తాడా వాడు వానికి ఎన్నోసార్లు మంచి మాట చెప్పిన అయినా గుణం మారతలేదు నన్ను ఏదో చేసి నన్ను నాగం చేద్దామని చూస్తాడు వాడు వాడిని ఎట్లా వేసి అడిగే తిడతా అయ్యో అత్తమ్మ నువ్వు లొల్లి పెట్టుకోవాలని ముచ్చట చెప్పలేదు ఆడు కడుపులీసం పెట్టుకున్నాడని జర పైలంగుండమని చెప్పిన అత్తమ్మ లొల్లికి పోకు జర సరతి బిడ్డ నువ్వైతే పైలం నేను పోతాన్నా కలుకత్తాడు సరే అబ్బా శంకరిగా నా మీద గింతిసం పెట్టుకున్నవారా ఆగు నీ సంగతి ఏందో నేను చూస్తా నా బిడ్డ నీకు ఈయనందుకు గింతిసం పెట్టుకుంటావురా అబ్బా శంకరిగా ఈయనే ఉన్నవారా ఆగు ఈ సంగతి చెప్తా ఓ శంకరి ఇయరా ఏంటిది అవు శంకరి అప్పుడు ఏదో అయింది అయిపోయింది నీ జోలికొచ్చినా నీ వార్తకొచ్చినా నా మీద ఎందుకు ఇంత పెట్టుకొని మెదులుతాను అగో మాట్లాడుతా అంటే సప్పుడు ఎత్తలేవేందయ్యా నేనెందుకు పెట్టుకున్నా నీ మీద నీ జోలికి నేనెందుకు వస్తానా నా జోలు తీయంది అయిపోయిన ముచ్చట గురించి సప్నకి ఎట్లా తెలుస్తుంది అవునయ్యా పక్కపొంటి పొలమేనాయే నీ పని నువ్వు చేసుకుంటారో నా పని నేను చేసుకుంటానా ఇప్పుడో నువ్వు చీదర వేసుకున్నా కూడా నీ సప్నకనే ఉంటానా ఏనాడన్నా పల్లెత్తు మాట అన్నా నేను నీ జోలికి వచ్చినా నా మీద గింత పగ పెట్టుకొని నీకేం సాధిస్తావు అనుకుంటాను నా బిడ్డని ఇయ్యనంత మాత్రాన నువ్వు గింత కుట్రైతానం పెట్టుకుంటావు మనసుల మీద తోవంటి ఒక్కదాన్ని అత్తా పోతా నాకేమన్నా అయితే ఎవరిది జిమ్మదారి ఇంకా ఇజ్జెత్తా అజ్జెత్తా అనుకుంటా మందికి చెప్పుకుంటా తిరుగుతానవా నువ్వు ఎన్ని అన్నా నువ్వు మాట్లాడిన మాటలు నా మనసులోకి వెళ్ళి పోవు నేను చచ్చరాక నీ మీద పగ అట్టనే ఉంటది నా బిడ్డని ఇయ్యనందుకు గింతీసం పెట్టుకుంటావా అప్పుడు ఉన్నదా అన్న కదా నీకేమున్నది ఏం పెట్టి సాత్తు నా బిడ్డని నీకు ఇద్దే ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని జర అన్నం తిన్నట్టు మెదులు అబ్బా గింతీసం ఆను మనసుల మీద సంపాడుగా చిన్న పోరడాను ఊకుంటే గిట్ట తయారైండు అక్క నేను అన్నయ్యన్ని ముసల్దాంతో చెప్పినావా మీ ఇద్దరు మస్తరు గడిచిపెట్టా
ఏమైంది? ఇంకా నీ తయారవడం అయితలేదా? వెళ్తలే వాళ్ళకెళ్ళి. అరే అత్త నాకు రాదే. ఓ అంగి వినమంటే ఓ అంగి వింటాం ఏందని అసలు. ఇప్పుడు ఈ అంగికి ఏమైంది చెప్పు? నాకు తెలవక అడుగుతా. నువ్వు పిల్లలు చూడబోతున్నావా లేకపోతే పిల్ల నిన్ను చూడొస్తుందా? అంగి మంచిగానే ఉన్నది కదా, ఎల్లు చెప్పనా? అవుతాను అంతే. ఈ అంగితో ఇప్పుడు పోవన్నా ఫంక్షన్ నేను. నీ అంగి చల్లకుండా అంగి ముద్దుగున్నది. నువ్వు లేట్ చేసిన కొద్దీ అక్కడ చుట్టాలు ఎదురు చూస్తారు, మీ దోస్తుగాళ్ళు ఎదురు చూస్తారు. వాళ్ళని ఎప్పుడు కలుపుతావు, వీళ్ళని ఎప్పుడు కలుపుతావు, ఎప్పుడు తింటావు, ఎప్పుడు కట్నం పెట్టిస్తావు. నడు కానీ. సరే మావతగా నీ సంగతి ఏంది? ఇంకా చేడేసుకుంటూనే ఉన్నావు. అయ్యో నాతోటేం పోతు నీకు? నేను పోయేది మావగారి ఇంటికేనాయే. నా పనంతా తీరినాక తాళాలు వేసి నేను పోతా గాని నువ్వు. సరే సరే జాగ్రత్త. పైలా మెల్లవో, నిమ్మలంగానే రా వచ్చేటప్పుడు. ఎడిపోతాను బావా? ఇక మా చుట్టాలు అది ఫంక్షన్ ఉన్నది, ఆ ఫంక్షన్ పోదామనే పోతానా. అయ్యో మరి అక్కేది? ఒక్కనే పోతాను? అక్క వాళ్ళ అవ్వగారింటికి పోతా అన్నది, అందుకే నేను ఒక్కనే పోతానా. నువ్వు ఒక్కనే పోతావు అంతే, అక్కడ విడిచిపెట్టి. ఏ అటు పోయిట్ వచ్చే ఫంక్షన్ అయినా, అందుకే ఒక్కని వేస్తాను పోతానా. నువ్వు అటు పోయినాక అక్కడ పోతావు తెలుసా నీకు? ఇవన్నీ ఎక్కడే అక్కడనే ఉన్నాయి. నేను ఏడుంచి పోయినా అన్నే ఉంటాయి. అవ్వగారింటికి పోయింది కదా అని సరదా అన్న చదవడు. ఏడికి పోతానవే? నువ్వేంటి చెప్పనే వచ్చినావు? ఏడికి పోతాన్నావు అని అడుగుతావు. మా అమ్మ ఇంటికి పోతలేనా నేను? ఎవరి కోసం పోతాను, ఎందుకు పోతాను? పిసగిట్లా లేచిందా నీకు? ఏం మాటలు మాట్లాడుతున్నావు? నేను ఫంక్షన్ పోతానా, నువ్వు మీ అవ్వగారింటికి పో అని చెప్పనే చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎవరి కోసం పోతాను, ఏడికి పోతాను అని అడుగుతున్నావు. ఏందే ఉండ ముచ్చటంటే రేషానికి వస్తాను. ఇన్ని రోజులు ఎందుకు పోతానో తెలియక మీ అవ్వగారింటికి పో అని చెప్పినా. ఇప్పుడు ఎందుకు పోతానో నాకు మొత్తం అర్థమైంది. ఎవడు వాడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకంత అర్థమవుతుందా? నువ్వు పోయేటప్పుడు మంచిగానే వినవు కదా, ఇప్పుడు గిట్లా మాట్లాడుతున్నావు ఏంది? నేను ఇంకొకరి కోసం పోతానా? ఆ మాట అనడానికి నీకు నోరెట్లా వచ్చింది? ఏ ఆపే, ఆ దొంగేడు పేర్చి నన్ను ఇంకా నమ్మేయాలని చూడకు. ఎవడేవాడు చెప్పు. పెళ్లికి ముందున్న సోపత, పెళ్లి తర్వాత సోపత. ఎందుకే నన్ను ఇంత మోసం చేసినావు? ఏ ఆపు! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను మోసం చేసుడేంది? ఇంకా ఆ మాట ఎట్లా మాట్లాడుతున్నావు? ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? నీకు గురించి తెలియదా? నేనేందో తెలియదా? నువ్వు కాదు ఇప్పుడు దాకా మాట్లాడింది, నువ్వు కాదే కాదు. నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్ము. నన్నుగా చూడు, నీకు దండం పెడతా. నన్ను ముట్టుకోకే. నీ గుట్టు బయటపడ్డదని నన్ను నమ్మేయాలని చూడకే. ఈశ్వరుదాన్న మీ అబ్బాయి నాకు ఇచ్చి చేసింది. ఇంత తప్పుడు దాన్ని అనే ఒకడు ఉండగా ఇంకోతో తిరుగుతాను. నీ బతుకు. నేను పడుతున్నా లేదా అని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడకు. నేనే తప్పు చేయలేదు. మధ్యలో పాపాయ చోలు తీయకు. నేను తప్పు చేసినందుకు ఎవరు చెప్పిండో పొలం పిలిపి. ఎవరినైతే పిలిచేది? నువ్వు తప్పు చేసినావు. తప్పు చేసావు. ఆ మాట నా మొహంలో చూసి చెప్పు, నేను తప్పు చేసినా అని. చేసిందంతా చేసి నా మీదకి మాట్లాడతావేంటి? నా మీదకి ఎగబడతావానే?
నువ్వు నా ఇంట్లో ఉండరాదు. నాకు విడాకులు ఇచ్చి నువ్వు మాట్లాడే తిరుగు. ఒక్కసారి మాటినవా? నేనే తప్పు చేయలేదు. ఒక్కసారి నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్ము. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదానే? మేడం ఓవే ఇక్కడుండే పానంతో బతుకవు. నేను చెయ్యను తప్పకు నా మీద నిందేసి ఇంట్లోకి వెళ్ళగొట్టిండు. నేను నా అవ్వగారింటికి ఏం ముఖం పెట్టుకొని పోవాలి? మా అమ్మ అల్లుడు ఎందుకు కొట్టిండు బిడ్డ అంటే నేను చెయ్యను తప్పకు నా మీద నిందేసిండే అమ్మ అని నేను ఏ ముఖం పెట్టుకొని చెప్పాలి? కట్టుకున్నోడు నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టినాక నా బతికెందుకు? నేను ఎవరి కోసం బతకాలి? బతకయ్యా. సప్న సప్న ఏం చేస్తానో కోడల్దానా? ఎటువైందిరా? ఏం చేస్తానో కోడల్దానా? ఏదిరా సప్పుడు చేస్తాను? ఎటువైంది అది? కూడలేదేం లేదు. దాని ముచ్చట నా ముందు తీయకు. నీకేం పుట్టిందిరా? ఏదో గత కాయమంటాను. ఎటువైందా దాన్ని విలువ? సప్న లేదన్నా కదా. ఎటువైందిరా? ఏమైందిరా? లొల్లి గిట్లా పెట్టుకున్నారా? లొల్లి లేదేం లేదే. అది నా ఇజ్జత్ తీసే పని చేసింది. అందుకే దాన్ని కొట్టేది దాని అమ్మగారింటికి. ఏ దాన్ని విలువ? సప్న లేదన్నా కదా. ఏందిరా నువ్వు మాట్లాడేది? మీకు లొల్లి ఎట్లా వచ్చిందిరా? నీకు పిచ్చి గిట్ల లేచిందారా? లొల్లి ఎట్లా వచ్చిందిరా మీకు? అది అవ్వగారింటికి పోతాన్నా అంటే నేను ఎందుకు అనుకున్నా. అది చేసే పనులు గీదా. అందుకే దాన్ని కొట్టి పంపించిన. శంకర్ గారు నాకు మొత్తం చెప్పిండు. అసలు దాన్ని నేను ఉంచుకునేది. చెప్పు నువ్వే. అరే నువ్వు ఇంత ఎడ్డోని వారా? గాని మాటలు నమ్మి బంగారం పొల్లను ఎటు పడతానే మాటలని కొట్టి అవ్వగారింటికి పంపించినవా? వాడు ఎసొంటోడా నీకు ఎరికేనారా? వాడు మాటలు ఎసొంటి నీకు తెలుసా? గాని మాటలు నమ్మి నీ పెళ్ళాన్ని కొట్టి పంపిస్తావురా? కొంచెం ఆలోచన లేదా అరా నీకు? తెలియలేదు నాకు కాదే దానికి. అది తెలివి తక్కువ పనులు చేసింది. ఏ నోరు పోయి మాట్లాడుతున్నావారా? మందిని ముంచే బాడుకో మాటలు నమ్మి బంగారం సంసారాన్ని నాశనం చేసుకుంటావా? దాని గుణం నీకు తెలియదారా? వాడు చెప్పిన మాటలల్లా ఎంత నిజం ఉన్నది ఎంత అబద్ధం ఉన్నదో గాయంతో తెలుసుకోవారా? నీ పెళ్ళంతో సంసారం చేస్తాను. నీ పెళ్ళం వేసుకుంటుందో దాని గుణం ఏందో నీకు తెలియదారా? దాని మాటలు పట్టుకొని దీన్ని కొట్టి పంపిస్తావా? అనుమానం పడతావా? అది తప్పు చేసింది కాబట్టి నీ కొట్టుతో ఇంట్లోకి వెళ్ళి. ఏం మాట్లాడుతున్నావురా? అది కాదురా తప్పు చేసింది. దాని గురించి తెలుసుకోక నువ్వు తప్పు చేసినావు. దాన్ని ఇంట్లోకి వెళ్ళగొట్టి తప్పు చేసినావు. ఎవర్రా? చిన్నమ్మ ఏమైందిరా? పిసదాని వాన ఏం పని చేస్తాను? ఏమైంది? ఏమైంది? ఎందుకు ఎడతాను?
కిందటన్నా తెలియలేదా నేను మాట్లాడుతా దాంతో అయ్యో ఓ కోడలేనా ఈడికి ఎందుకు వచ్చినవే ఈడేం చేస్తానవే ఏం పని చేసుడైంది అత్తమ్మ అది సత్తా అని పురుగుల మందు తాగబోయింది నేనే వచ్చి దొబ్బేసిన ఏమన్నావా నువ్వు కిందటన్నా బుద్ధి ఉన్నదా సప్న నీకు బుద్ధి నాదే ఆడేదో అన్నాడని నువ్వు ఈ పని చేసుడేందే చేసిన ఘనకార్యానికి నేను ఒక్క అడుగు వెనకాయేది ఉంటే దాని కథ ఏమైతుండే ఇప్పుడు మంది మాటలు పట్టుకొని నువ్వు కొడతావా దాన్ని ఏంది నువ్వు వేషాలు ఏందే సప్న వాడు గట్లా మాట్లాడిండని నువ్వు ఈ పని చేస్తే ఎట్లా నీవందరం మాట్లాడి మెప్పియపోదు మానే చూసిన వారా అనిలు పోరియుడు ఎట్లెడతాడు దేవుడు ఆలోచన లేదా అన్న నీకు ఆ శంకర్ గానికి నా బిడ్డని ఇయ్యలేదని వాడు నా మీద ఇసం పెట్టుకున్నాడు నన్ను నాశనం చేయాలని చూసిండ్రా ఆ ముచ్చట ఈ కోడలిది నాతో చెప్పినందుకు దీని మీద పగ పెంచుకొని నీకున్ను దీనికి ఇద్దరికి లొల్లి పెట్టించిండు మీ సంసారం నాశనం చేయాలని చూసిండ్రా వాని మాటలు పట్టుకొని బంగారం అసలు పోర్ని నీ చేతి ఇంతకి వెళ్ళగొట్టినట్టు చేసిండ్రా అది ఇలా అన్నంత పని చేసుకుంటే అది మనకు గర్వంరా పొద్దుగా లేచి ఎవరి మొక్కని చూస్తురా నువ్వు నేను అంత దూరం ఆలోచించలేదు చిన్నమ్మ సప్న నిజంగానే తప్పు చేసినట్టు శంకర్ గారు మాటలతో నమ్మించిండే నేను ఆ కోపంలో ఏమన్నాడో ఏం చేసిండో నాకేం అర్థం కాలేదు చిన్నమ్మ నా తప్పేనే సప్న కోపంలో నేను ఆవేశపడ్డా ఎగిర్చబడ్డా నా చేతులతోటి నేను కొట్టి ఇంట్లోకి నిలగొట్టిన నన్ను క్షమించేదేందో అదేదో తప్పు చేసిందని నువ్వెట్లా కొడతావు దాని గుణం తెలియదా దాని బుద్ధి తెలియదా వాడేవడో చెప్పిండని నువ్వెట్లా నమ్మినావు ఇంతనన్నా బుద్ధి ఉండదా నీకు ఇప్పుడు ఏదన్నా అయితే ఎవరికి బాగా ఆ శంకర్ గారిని నిడిచిపెట్టా బావా నా సంసారాన్ని నాశనం చేద్దామని చూసిండు ఇవాళ వాడిని అంతా చూస్తా నేను అరే ఆగురా మందిని ముచ్చుకుంటే బతికేటోడు ఎన్ని రోజులు బతుకుతారా వాంది వాడికి తిరగదా ఆ దేవుడు అనేటోడు చూడడా ఈ ముచ్చట ఇంతటితో విడిచిపెట్టుర్రి ఎందుకు ఇడిచిపెట్టాడు అత్తమ్మ వాడు మాట వరుసకే అనవచ్చు కానీ ఇసొంటోళ్ళ సంసారాలు ఖరాబ్ అవుతాయి ఇంకోలా ఇట్లా కావద్దంటే వానికి బుద్ధి చెప్పాలి పోయి అడుగుదాంపా ఇడిచిపెట్టేదే లేదాన్ని పోయి అడుగుదాంపా అవును బిడ్డ నువ్వు చెప్పింది కూడా నిజమే ఇలా వీళ్ళ గుట్టించుడు సిచ్చు రేపు ఇంకోలా గుట్టిస్తాడు ఇసొంటోళ్ళను అడిగే తీరాలి బా అడుగుదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసి రావులా వీడియో ఎట్లున్నది నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కపంట ఉన్న గంటను కొట్టి ఆగువాయిని ఒకసారి ఈ సమాజంలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకూరి మీ బతికేది చెప్పుడు మాటలు కొంపకు షేట్ అంటారు గిసోటి బద్మాసోళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త చూసుకుంటా మెదులు సంసారాలు కాపాడుకోరి బద్మాసం అంటే నేను కాదు నా క్యారెక్టరు పార్ట్ 2 అని పెట్టకూరి మీ దండం పెడతా బాయ్